మావోయిస్టులారా లొంగిపోతారా చనిపోతారా? ఇది ఆ మధ్యన అమిత్ షా ఇచ్చినటువంటి వార్నింగ్. ఖచ్చితంగా మావోయిజాన్ని అంతం చేసి తీరతాం అని ప్రకటించారు. తీవ్రవాదం, నక్సలిజం ఈ రెండు దేశానికి ప్రమాదకరం, దేశ అభివృద్ధికి విఘాతం అన్నటువంటిది తేల్చి చెప్పారు. తద్వారా వచ్చే ఏడాది 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అనేదాన్ని తుదముట్టిస్తామంటూ హెచ్చరించడంతో పాటుగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మావోయిస్టుల్ని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. అట్లాగే పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలన్నింటినీ అనుసంధానించి అట్లాగే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆయుధాలతో శరవేగంగా అట్లాగే టెక్నాలజికల్ ఎక్విప్మెంట్తో శరవేగంగా పట్టుకుంటున్నారు, వెంటనే అరెస్టులు చేస్తున్నారు, లేకపోతే కాల్చి పడేస్తున్నారు. ఇది నడుస్తూ వచ్చింది. మొన్న మధ్యనే అమిత్ షా మరొకసారి స్పష్టంగా చెప్పారు, లొంగిపోతే ఆయుధాలు వదిలి లొంగిపోతే ఓకే, లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని. యాక్చువల్గా దాదాపు 10,000 మంది వరకు ఉండేటటువంటి మావోయిస్టులు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది దాకా సానుభూతి పనులు లేదా పరోక్ష సహకారం అందించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరోక్ష సహకారం అందించే వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు అనే కంటే కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయారు, ఈ పనులు ఆపేసి. ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉండేటటువంటి వాళ్ళు దాదాపు 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కీలకమైనటువంటి నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మల్లోజులు కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కిషన్జీ లాంటి వాళ్ళకి వాళ్ళ భార్య లొంగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు తాజాగా ఆపరేషన్ కగార్ నిలిపేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. సిపిఐ మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అమిత్ షా 2026 మార్చికి డెడ్ లైన్ విధిస్తే ఇప్పుడు కగార్ని ఎందుకు నిలిపేయాలి? అప్పుడు ఇంకా మీరు లొంగిపోతున్నప్పుడు ఇంకా కగార్ నిలిపేయాల్సిన పని ఏం లేదు కదా. అలాగే ఎన్కౌంటర్లు ఆపేస్తే వదిలేస్తాం, ఎన్కౌంటర్లు ఆపేస్తారు, మీరు లొంగిపోతే ఇంక ఎన్కౌంటర్ చేయాల్సిన పని ఏముంది? ఇది కదా. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో గేమ్ ఉంది. అంటే వీళ్ళు ఆపేస్తే అప్పుడు అర్జెంటుగా తమని తాము రక్షించుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు అన్నట్టు. మరి ఏం చేస్తారో చూడాలి.